పాల్వే హరీష్ గారు, ఏడాది పాలన మీరు చూశారు. భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద కార్యక్రమం తీసుకుంది. మీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా పిలిచారు. అంటే అసలు ఈ ఏడాది పాలనలో మీకు నచ్చిన కార్యక్రమాలు ఏవి లేవా? ఒక శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఒక్క విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం అభినందించవచ్చు. మేము ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి పథకం ఉంది. సో ఆ పథకంలో అంతకుముందు వరకు స్ట్రీమ్ లైనింగ్ లేదు, లోపభూయిష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం ద్వారా ప్రతి ఒక్కరికి మాకు ఒక అప్లికేషన్ రాగానే దాని ద్వారా సిస్టంలో మాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి దాన్ని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేశారు. పాత బకాయిలు ఏమి ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. తప్పకుండా ప్రభుత్వాన్ని ఈ విషయంలో మనం అభినందించాల్సింది. అంతకుముందు పెద్ద ఎత్తునలో కరప్షన్ జరిగేది, డబ్బులు వసూలు చేసేవారు, మిడిల్ మ్యాన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఆస్కారం లేకుండా డైరెక్ట్గా ప్రజాప్రతినిధులకి ఆరోగ్యశ్రీ కాదు, సీఎం రిలీఫ్ ఫండ్. కాబట్టి అంటే అమౌంట్ చాలా తక్కువ ఇస్తున్నారు. 60,000 సీలింగ్ పెట్టేశారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు కూడా ఇచ్చారు. కాబట్టి కానీ స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ వలన మిడిల్ మెన్ ఎలిమినేట్ చేసి ఒక పారదర్శకమైన సిస్టమ్ తయారు చేసి చెక్కులు హరీష్ గారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కాకుండా అక్కడ ఊడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు వంచుతున్నారని విమర్శలు ఉన్నాయి. అది సెకండరీ. కానీ స్ట్రీమ్ లైనింగ్ CMRF వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేసినందుకు, ఆన్లైన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారిని నేను ఈ విషయంలో అభినందిస్తాను. అదొకటి నాకు నచ్చింది. ప్రధానంగా ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏమన్నా ఫెయిల్యూర్ ఉందా అసలు ఏడాదిలో? సంవత్సరంలో ఎట్లా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా ప్రజల పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టాయి. వాళ్ళు ఆశించింది ఏదో జరిగింది ఇంకోటి. మేము ఈ నియంత పాలన నుంచి బయటకు వచ్చి ఏదో బాగుపడతామని ప్రజలు ఆశించారు. తీరా చూస్తే ఇవాళ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అసలు గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మీరు చూడండి, అసలు ఒక సంవత్సరం క్రితం వరకు, ఒక 6 నెలల క్రితం వరకు పార్లమెంట్ ఎన్నికల వరకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఈ పనులు కావాలి. ఇవాళ ఎవరు రావట్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఏదైనా పనులు చేసినా కానీ బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలకు అందరికీ అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, ఖజానా పూర్తిగా నిండుకున్నది అనే విషయం అర్థమైంది. కాబట్టి వాళ్ళు అడగడమే ఒక సంవత్సరంలోనే ఈ నిరాశ నిస్పృహల్లో ప్రజలు ఉంటే ఇంకా 4 సంవత్సరాలు ప్రజలకు అర్థమైంది, ఖజానా నిండుకుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, కాపాడొచ్చు కదా రాష్ట్రాన్ని. ఇప్పుడు నేనేమంటా అంటే, సరే కేంద్రము ఏవైతే 42% నిధులు ఏదైతే కేంద్ర వాటాగా ఇవ్వాల్సింది అవన్నీ ఇస్తారు. అప్పులు కానీ FRBM పరిధిని దాటి కూడా వీళ్ళకు అప్పులు వస్తున్నాయి. RBI సహకరిస్తుంది. కానీ రాష్ట్రం కూడా వాళ్ళు ఏమి అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? సంపదను సృష్టిస్తాం, సంపదను పేద ప్రజలకు పంచుతామన్నారు. సంపద సృష్టి అనేది జరగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు కాగ్ రిపోర్ట్ తీసుకోండి. గత 7 నెలలు అంటే ఫస్ట్ 7 months ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం వారు చెప్పేది ఏంటంటే 41% రాబడి మాత్రమే జరిగింది 7 నెలల్లో. ఇంకా 59% రాబడి వచ్చే 5 నెలలు చేయాలి. అది అసాధ్యం. కాబట్టి వీళ్ళు 70-75% దగ్గర ఆగిపోతారు. సంపద సృష్టి అనేది జరగట్లేదు. వీళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ ఉంది అని వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో లేదు. అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావిద్దాము. రామ్ కిరణ్ గారిని అడుగుదాము. మీరు ఇందాక అన్నారు అంటే పెనం నుంచి పొయ్యిలో పడిందని. అంటే భారతీయ జనతా పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పాలన కంటే BRS పాలన కొంత మెరుగుందా? నేను అట్లా అనట్లేదండి. కాదు, ఆ 10 సంవత్సరాలు తీవ్రమైన నియంతృత్వం. ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ధర్నా చౌక్ దగ్గర ఒక నిరసన తెలపలేని పరిస్థితి, పూర్తిగా ఒక ఫ్యామిలీ రూల్ నడిచింది. ఇది తెలంగాణ ప్రజలకు ఎన్నడూ కూడా ఈ నియంతృత్వ ధోరణి కానీ నిర్బంధం కానీ ఒప్పుకున్న వాళ్ళు కాదు. గతంలో నిజాం ప్రభుత్వాన్ని గడగడాయించిన చరిత్ర ఈ గడ్డకుంది. కాబట్టి దాని మీద ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు. స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తద్వారా వీళ్ళు చెప్పిన హామీలు ఏవైతే 420 హామీలు ఇచ్చారు,
420 హామీలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. 420 హామీలు ఇచ్చి ఇవన్నీ 100 రోజుల్లో పూర్తి చేస్తామని 6 హామీలు అయితే అందరికీ గంటాపదంగా చెప్పారు. దాని మీద సోనియా గాంధీ గారితో దాని సంతకం పెట్టించారు. మల్లికార్జున్ ఖర్గే గారితో ఒక ప్రమాణం చేయించారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు యువ వికాసం, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాము, 4,000 ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాము, అవును, ల్యాప్టాప్స్ ఇస్తాము, సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ఎన్నో హామీలు ఇచ్చారు. అదే సరూర్ స్టేడియంలో నిన్న సాయంత్రం మేము సభ పెట్టాము. అంటే ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాలనలో మొదటి ఏడాదిలో అన్ని హామీలు నెరవేర్చలేని వాతావరణం, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. అంటే కొన్ని హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్న ఒక విమర్శ చేయడానికి అర్హత ఉందా? రుణమాఫీ తీసుకుందాం. రుణమాఫీ వాజ్ అ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై కాంగ్రెస్ పార్టీ. ఆ రుణమాఫీని చూపించి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 65 లక్షల మంది రైతులకి తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మందికి పంట రుణాలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిందంతా 22 లక్షల మందికి మాత్రమే. మా జిల్లానే తీసుకోండి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 130,000 మంది రైతులు ఉన్నారు, రిజిస్టర్డ్ రైతులు. అందులో 120,000 మంది వివిధ రకాల క్రాప్ లోన్స్ తీసుకున్నారు. కొంతమంది ₹1,00,000 తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు, 3 లక్షలు. ఆసిఫాబాద్, కుమ్రం రెండు నియోజకవర్గాలు, ఆసిఫాబాద్ మరియు సిర్పూర్. మా దగ్గర అయిన రుణమాఫీ ఎంతమందికి అయిందంటే 50,000 మందికి మాత్రమే. ఇంకా 70,000 మంది రైతులు ఒక్క జిల్లాలో రుణమాఫీకి దూరం. 2 కాన్స్టిట్యూన్సీ. ఇదే అంశంపై హరీష్ గారు, అంటే 70 మార్కులు వేసుకున్నారు చామలకిరారు, అసలు మార్కులే ఇవ్వమంటున్నారు. మీరేమైనా బీజేపీ పరంగా ప్రభుత్వ పాలనని ఎలా చూస్తారు? ఈ ఏడాది పాలనని 4 ఏళ్లలో ఇంప్లిమెంటేషన్ జరుగుతాయా? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే అవకాశం ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా నిన్న కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో మీరున్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి సహకరించండి, నిధులు తీసుకురండి, RRRకి తీసుకురండి, లేకుంటే ఫార్మాసిటీకి తీసుకురండి, 4th సిటీకి తీసుకురండి, తీసుకొచ్చి మీ సత్తా ఏందో చూపించుకోండి, మీరే అధికారంలోకి వస్తా అంటున్నారు కదా అని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిన్న కూడా నడ్డాని ఎక్కువ తక్కువ మాట్లాడకు, మా అడ్డాకు వచ్చావు నడ్డా అని కూడా ఆయన సవాల్ చేశారు. అంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది తెలంగాణలో రాజకీయం? మీ పార్టీ వ్యూహరచన ఏంటి? మీరు నిధులు తెచ్చి ఓట్లు అడుగుతారా జనాన్ని, లేదంటే ఇట్లనే విమర్శలు చేస్తూ రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ దించాడు, రేవంత్ రెడ్డి దించాడు అని ఇట్లా మాటలు చెప్తూ ఓట్లు అడుగుతారా? మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తాం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ తప్పకుండా. ఇప్పుడు చూడండి, ఒక అంశంలో ప్రభుత్వం చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయడానికి మాకు పెద్ద మనసు కూడా ఉంది. కానీ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిశ లేకుండా డైరెక్షన్ లెస్గా ముందుకు పోతుంది అనేది విస్తృతంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కొన్ని విషయాల్లో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, ఇట్లా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కాబట్టి ఇకనైనా సరిదిద్దుకుంటే తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుంది. మేము అల్టిమేట్గా ఎవరైనా, మీరైనా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా, మీ వృత్తిలో మీరున్నా కూడా అల్టిమేట్గా మనం జవాబుదారీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, వారి మేలు కోరే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మేమనేది ఏంటంటే ఇకనైనా ఇట్స్ అ టైం ఫర్ ఓవర్హాల్. ఒకసారి ఆత్మావలోకనం, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం. 1 సంవత్సరం అయింది, మీరు ఎక్కడున్నారు, గత కాలంలో చేసిన తప్పులు ఏమి, వాటిని సరి చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం మీకు ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. కాబట్టి ఇక్కడైనా మీరు సరిదిద్దుకోండి. ముందుకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించండి, కొంత సలహాలు స్వీకరించండి. ఎక్కడైతే మీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అది మేము కోరేది. ఇవాళ అప్పుల గురించి, భూముల గురించి, అప్పులు చేయాలి లేకపోతే భూములు అమ్మాలి. ఇవాళ అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే FRBM లిమిట్కి పరిధిలోనే మనం తీసుకోవాలి. భూములు అమ్మితే రేట్ వచ్చే పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ కూడా మార్కెట్ కూడా అంత మాత్రంగానే ఉంది. కాబట్టి సంపద సృష్టి జరగాలి, తద్వారా సంపద దామాష పద్ధతిలో అన్ని వర్గాలకు అందాలి అనేది వీళ్ళ నినాదం ఏదైతే ఉందో అది నీరు గారిపోతుంది. కాబట్టి ఇకనైనా మీరు మంచి ఆలోచన చేయండి. ఏది కూడా ఈ దేంట్లో మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఓడిపోవడానికి కారణం ఇప్పుడే విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు గారు చెప్పారు. అక్కడ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను మేము విస్తృతంగా ప్రచారం చేశాం. నేను గడ్చిరోలి జిల్లాలో ఉన్నా, మేము చెప్పాం, ఊరు వాడా తిరిగాం, కాలుకు బల్పం కట్టుకుని తిరిగాం. తెలంగాణ సమాజం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏడాదిలో అగాధంలోకి నెట్టబడింది, ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మేము
నాశనం అయిపోయాము. మీరు కూడా కాంగ్రెస్ ఓటేసి సర్వనాశనం హరీష్ గారు, అవ్వకండి. మీరు చాలా అంశాలు చెప్తున్నారు కానీ అడిగిన అసలు నేను ఐరి ఇంకా గడిచిరోలి నేను అడిగిన పాయింట్ మీరు ఆన్సర్ ఇవ్వలే. తెలంగాణ అగాధంలోకి వెళ్ళిపోయింది, అప్పుల పాలైంది, గత 10 ఏళ్లలో అయింది, ఇప్పుడు పోయింది, హామీలు అమలు చేయలేకపోతున్నారు, ఇవన్నీ మీరే చెప్తున్నారు. అల్టిమేట్ గా నష్టం జరుగుతుంది ప్రజలకే కదా. కాబట్టి హామీలు అమలు చేసే దిశగా, తెలంగాణను అప్పుల ఊబి నుంచి బయట పడేసే దిశగా అభివృద్ధి కేంద్రం నుంచి సహకారం అందించవచ్చు కదా. ఎందుకంటే గుజరాత్ ఎన్నికల ముందు మీకు గుర్తుండే ఉంటుంది, 1,00,000 కోట్ల నిధులు కేటాయించారు గుజరాత్ కి. తెలంగాణ ఎన్నికల ముందు మీరు రూపాయి కూడా అడిషనల్ గా కేటాయించలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి పూర్తి సంసిద్ధంగా ఉంది. మేము ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కూడా తను కూడా చెప్పడం జరిగింది మాకందరికీ. మేము ఎంపీలు ఎమ్మెల్యేలను కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకు కాళేశ్వరం పూర్తిగా ఇవాళ కుంగిపోయింది, తెలంగాణ సమాజానికి నష్టం చేకూర్చింది అని అందరిలో ఉన్న ఆలోచన. దానికి ప్రత్యామ్నాయం ఏంది? ప్రాణహిత దగ్గర తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన. ఇవాళ కనీసం వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేయలేదండి. చేస్తే మేము ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద 60% నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మీరు అసలు నిధులు అడగడానికి ప్రాపర్ ఫార్మాట్ లో ప్రాపర్ ప్రపోజల్ పెట్టకుండా నిధులు రావట్లేదు అని గగ్గోలు పెడితే ఏం లాభం అండి? కేంద్రం ఏ విషయంలో జాతీయ రహదారులు ఇప్పుడు కోమటిరెడ్డి గారు పోయి ఎన్ని జాతీయ రహదారులు సాధించుకొచ్చారు? మీరు దక్షిణ ఆర్ఆర్ ఉంది, దానికి RRR మేము సొంతంగా కట్టుకుంటామని మీరు అంటున్నారు. కేంద్రం ఉత్తర భాగానికి ఇచ్చినట్టు దక్షిణ భాగానికి ఇవ్వడానికి ఏమి అభ్యంతరం? కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మాట్ లో ప్రపోజల్ పెట్టండి. కేంద్రం తప్పకుండా సహకరిస్తే తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం.